ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ కూడా 365 ఒత్తులు వెలిగించుకుంటారు. అంటే ఒక సంవత్సరం కాలానికి ఆ రోజు నిత్య పూజలు చేయలేని వారు ఈరోజు అలా తెల్లవారుజామునే, అలాగే సాయం సంధ్య వేళ 2 పూట్ల కూడా తులసి కోట వద్ద కానీ, మీ పూజా మందిరంలో కానీ, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో కానీ, లేదా దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ వెలిగించినా పర్వాలేదు, అలాగే తులసి కోట దగ్గర అలా వెలిగిస్తూ ఉంటే మోక్షదాయకమైనది. ఇలా వెలిగిస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే దీనికి ఒక ఇతిహాసం కూడా కలదు. తారకాసురునికి 3 కుమారులు ఉండేవారట. తారకాసురులకు ఈ త్రిపురాసురులు 3 కూడా బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి, ఇక మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు అని వరం తీసుకున్నారట. ఎవరి చేత మేము సంహరింపబడకూడదు అని వరాన్ని కోరారట. బ్రహ్మ ప్రత్యక్షమవ్వగానే వీరి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి కోరుకోండి అని అడిగినప్పుడు ఈ విధంగా మరి త్రిపురాస రాక్షసులు 3 కూడా, వీళ్ళంతా కూడా 3 కూడా తారకాసురుని బిడ్డలు, అంటే వారి పుత్రులు. ఈ 3 కూడా ఆ రాక్షస ప్రవృత్తితోటే అందరినీ, మునుల్ని, దేవతలను, ప్రజలను, తపస్సు చేసుకుంటున్న వారిని అసలు నానా గొడవ చేసేవారట. ఎవ్వరికి మనశ్శాంతి ఉంచకుండా స్త్రీలను చెరపట్టడము, మద్య మాంసాది భోజనాలు, ఇక ఒక్కటని చెప్పలేదు. రాక్షసులకు ఎన్ని గుణాలు ఉండాలో అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. బ్రహ్మ కోసం తపస్సు చేసినప్పుడు బ్రహ్మ యథావిధిగా ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగినప్పుడు ఎవరి చేతిలో మేము చావకూడదు అనేటటువంటి ఒక వరాన్ని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు మరణం అనేది తథ్యము, పుట్టినవాడు గిట్టుట అనేది ధర్మము, ఎప్పుడు భూలోకంలోనే ఉండాలి అనుకోవడము అవివేకము, కాబట్టి ఈ వరాన్ని నేను ఇవ్వలేను, ఇంకేదన్నా వరము కోరుకుంటే చెప్పండి నేను ఇస్తాను అని అడిగినప్పుడు చాలా తెలివిగా ఈ త్రిపురాసురులు 3 కూడా ఏకకాలంలో విల్లు కాని విల్లు, నారి కాని నారి, రథం కాని రథం ఎక్కి, ఇక 3 కూడా ఏక సరళిలో ఏకరీతిగా మరి సరళంగా ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఏక సరళిగా వచ్చినప్పుడు అప్పుడు మేము చనిపోవడానికి అప్పుడు మేము ఒప్పుకుంటాము అని అడిగినప్పుడు అది ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి అందరూ కూడా వెళ్ళి బ్రహ్మను మొరపెట్టుకోగా, ఇక ఇచ్చింది వరం నేనే కదా, నేనేం చేయగలను అని చెప్పి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. విష్ణుమూర్తి కూడా మరి నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని చెప్పి శివుని దగ్గరకు వెళ్ళారు. అందరూ కలిపి శివుని దగ్గరకు వెళ్ళేసరికి శివుడు అన్నాడట, అందరూ సహకరిస్తే, అందరూ ముందుకు వస్తేనే ఈ పని అవుతుంది, లేదంటే ఒక్కరితో అయ్యే పని కాదు, అందరూ కలవాలి. అలాగే విష్ణువు విల్లునారిగా, ఇలా రకరకాల, ఇంద్రుడు వింటినారిగా, ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క విధంగా అనుసంధానం వాళ్ళు ఏదైతే పోలిక పోల్చారో అవన్నీ కూడా ఏర్పరచుకున్నారంట. ఆ రూపంలో మారిపోయారంట కొన్ని క్షణాల పాటు. అలా మారిన తర్వాత ఏక సరళిలో ఇలా 3 ఒకే రీతిలో ఉన్నప్పుడు సంధించండి మమ్మల్ని అని కోరుకున్నారు కదా. అలా చేసినప్పుడు అప్పుడు శివుడు సంధించి ఈ త్రిపురాసుల్ని 3 సంహరించాడట. అలా ఆ రాక్షసుల్ని సంహరించాడు. అలాగే కార్తీక మాసంలో భక్తేశ్వర వ్రతం అని కూడా ఉంటుంది. రాక్షసుల్ని సంహరించిన కారణంగా శివుడికి దృష్టి దోషము, అబ్బా బాగా చంపాడు, బాగా సంహరించాడు అని చాలా మంది వేణోళ్ళ కొంతమంది కొనియాడతారు, కొంతమంది దిష్టి పెడతారు. కాబట్టి ఇక చక్కగా కూడా హారతులు ఇచ్చి జ్వాలా తోరణం నిర్వహించి కార్తీక మాసంలో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. జ్వాలా తోరణం కింద నుంచి వెళ్ళటము ఇలా చేస్తూ ఉంటే దిష్టి దోషము, అపమృత్యు దోషాలు ఇవన్నీ పోతాయని మరి పెద్దలు చెబుతూ ఉంటారు. అలా పార్వతీదేవి శివుడికి జ్వాలా తోరణం ఏర్పాటు చేయడము, ఆ దిష్టి దోషాన్ని పోగొట్టడము, ఇవన్నీ కూడా జ్వాలా తోరణం. అందుకనే ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. కొంచెం చీకటి పడుతూ ఉన్నటువంటి సమయంలో జ్వాలా తోరణము, అలాగే దేవునికి కళ్యాణం చేయడము, ఊరేగింపు చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేసిన తర్వాత ఇంకొక ఇతిహాసము భక్తేశ్వర వ్రతము. పూర్వము పాండ్యుడు, కుముంద్వతి అనే ఒక దంపతులు ఉన్నారు. సంతానం లేదు చాలా కాలం నుంచి. శివ భక్తులు. ఇక కడకాకరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఎక్కడో పూజలో చిన్న దోషం ఉన్న కారణంగా సంతానం అయితే ఇవ్వాలి అనుకున్నారు. కడకాకరికి ఒక పుత్రుడు జన్మించారు. ఇక ఆ పుత్రుడిని అతి గారాభంతో పెంచారు. మీకు పుత్రుడైతే ఉన్నాడు కానీ ఇతనికి
16 సంవత్సరాలు వచ్చే వరకే ఆయుష్ ఉంది, అల్పాయుష్కుడు కాబట్టి అతి గారాభంగా పెంచుతూనే ఒకంత లోపల ఏదో తెలియనటువంటి ఇదే ఈ పిల్లవాడి గురించే చింతిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇక యవ్వన దశ రాగానే అలకాపురి రాజకుమార్తె శివభక్తురాలని విన్నారు. ఇక ఇతనికి ఎలాగూ అల్పాయుష్యు కాబట్టి ఆ అమ్మాయి శివభక్తురాలు కాబట్టి ఆమె మాంగళ్య బలము ఇతన్ని కాపాడుతుంది అని చెప్పి కుమారుణ్ణి కాపాడుతుందని అలకాపురి రాజకుమార్తెను ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు, కుమారుడికి ఇచ్చి. అలా వివాహం చేసిన తర్వాత మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఇక యమధర్మరాజు రావటము, నీ పతి ప్రాణాలు నేటితో చెల్లు అని అన్నప్పుడు అటువంటిదేమి ఉండదు, నేను పరమ శివభక్తురాలిని, నాకు వైధవ్యం ఏమిటి, నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అందంట అలకాపురి రాజకుమార్తె. ఆ మాటలు విన్న శివుడు చాలా సంతోషపడి నా భక్తులే కదా అని చెప్పి ఆ అల్పాయుష్ పోగొట్టి పూర్ణాయుష్ ఇచ్చి ఇక వారి దాంపత్యం సుఖంగా ఉండేలా చేశాడట భోలా శంకరుడు. అలా ఉండాలి భక్తి అంటే, అలా ఉండాలి. అలాగే మాంగళ్య బలం అంటే అది అలా ఉండాలి నిష్టగా. అలాగే ఖచ్చితంగా నమ్మాలి కూడా. శివుడినైనా కేశవుడినైనా శివకేశవులకు భేదం చూపించకూడదు. మరలా నేను శివభక్తురాల్ని, నేను వైష్ణవ భక్తురాల్ని, నేను విష్ణువుని పూజించను, నేను శివుడిని పూజించను, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. పూజలో కూడా ఆ పుణ్యం అనేది రాదు ఇలాంటి మాటలు మాట్లాడితే. కాబట్టి ఇది భక్తేశ్వర వ్రతం ఏ విధంగా పతిని కాపాడుకుంది అనేటటువంటి అలకాపురి రాజకుమార్తె ఏ విధంగా తన పతి ప్రాణాలు కాపాడుకుంది. భక్తేశ్వర వ్రతము భక్తులను అనుగ్రహించటానికే ఈ వ్రతము భక్తేశ్వర వ్రతము. భక్తులను అనుగ్రహించడానికి ఈశ్వరుని కోసం వ్రతము భక్తేశ్వర వ్రతము. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా సరే, వ్యాధులు ఉన్న వారైతే వారికి మినహాయింపు ఉంటుంది. చంటి పిల్లలకు, గర్భిణీలకు, మరి వృద్ధులకు వీళ్ళని మినహాయిస్తే, చేయగలిగిన వాళ్ళు పాలు పళ్ళతోటి ఇలా మరి సాయంకాలం వరకు అలా పురాణ కాలక్షేపం చేస్తూ ఉండండి, స్తోత్రాలు వల్లివేస్తూ ఉండండి. దేవునికి సంబంధించే మరి చూడండి, టీవీలో అయినా సరే మళ్ళీ సినిమా పాటలు చూడకండి, పూజ అయిపోయింది కదా అని చెప్పి. ఇక సాయంకాలం కూడా తులసి కోట దగ్గరలో ఉన్న దేవాలయంలో దీపాలు పెట్టుకోండి, లేదా ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకోండి. తులసి మాత యొక్క స్తోత్రం ఏదన్నా తెలిస్తే చదువుకోండి, లేదంటే తులసి మాత అని చెప్పి ఓం నమో నారాయణ, ఓం నమో దామోదరాయ, ఓం నమో కార్తీక దామోదరాయ అని చెప్పి అలా మీకు తెలిసినట్టు పూజ చేయండి. భక్తి ప్రాధాన్యం ఇక్కడ, భక్తి ప్రాధాన్యం కాబట్టి అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడికి పాలను నివేదించండి, లేదా పాయసాన్ని నివేదించండి, అర్ఘ్యం ఇవ్వండి. ప్రదోష వేళలో చంద్రుడికి ఇలా చేస్తూ ఉండండి. పుణ్యఫలమైనటువంటి దగ్గరలో శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నట్లయితే చూడండి, వెళ్ళి రండి కళ్యాణానికి. అలాగే కళ్యాణం అక్షతలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు దాంట్లో కలపండి. అలాగే మీకు తెలిసినటువంటి అన్ని స్తోత్రాలు చదువుతూ సాయంత్రము చుక్కను చూసిన తర్వాత కృత్తిక నక్షత్ర దర్శనం తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు. ఇదండి కార్తీక పౌర్ణమి గురించి కొన్ని విశేషాలు. పాయసాన్ని నివేదించవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు ఉన్నంత అందంగా మరి ఏ ఇతర రోజుల్లో ఉండడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటో చెప్పండి. కృత్తికా నక్షత్రాలు ఉన్న కారణంగా అంత ప్రకాశంగా ఉంటాడు. కాసేపు ఒక 5 నిమిషాలు తదేకంగా చంద్రుడిని దర్శించండి. మనసు ఎంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందో. పళ్ళను నివేదించండి భగవంతునికి, పాయసాన్ని, పరవాన్నాన్ని, అలాగే పాలను, ముఖ్యంగా పాలను నివేదించండి. దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. బలి చక్రవర్తికి చాలా కాలం ఒళ్ళు మంటలుగా ఉండేదట, శరీరంలో ఎక్కడ తాకిన మంటలుగా ఉండేదట. దీనికి తరుణోపాయము చెప్పమని మరి రాజ్యంలో ఉండేటటువంటి ఆచార్యుల్ని అడగగా, వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఆ పూజను ఆచరించండి అని చెప్పినప్పుడు చక్కగా ఆచరించారు. ఇక వెంటనే ఆ ఒంట్లో ఉన్నటువంటి వేడిమి తగ్గి ఒంటి మంటలు తగ్గిందట బలి చక్రవర్తికి. ఇదొక కథనము. అలాగే ఇంతకు ముందు చెప్పినటువంటి కుముంద్వతి, అలాగే పాండ్యుడు, ఈ యొక్క అలకాపురి రాజకుమార్తె, ఇదొక కథనము. భక్తేశ్వర కథనము, ఏ విధంగా భర్తను కాపాడుకుంది శివభక్తి ద్వారా, ఇదొక కథనము. బలి చక్రవర్తిది ఒక కథనము. అలాగే త్రిపురాసుర రాక్షసులు ఏ విధంగా మరి హోరాహోరి యుద్ధంతో శివుడు ఏ విధంగా మిగతా అందరి సహకారంతో, అందరి దేవతల సహకారంతో త్రిపురాసుర రాక్షసుల్ని ఏ విధంగా తుదముట్టించాడు, ఏ విధంగా సంహరించాడు, అదొక కథనం. అందుకనే ఈ కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని కూడా అంటారు. అంటే దేవతలకు దీపావళి, రాక్షసుల నుంచి విముక్తి కలిగిన కారణంగా దీన్ని
కార్తీక పౌర్ణమి అలాగే దేవ దీపావళి అని కూడా అంటారు. సరిగ్గా ఈ చిలుకు ద్వాదశి నుంచి కూడా మరి పాల సముద్రంలో ఈ అమృతం గురించి దేవతలు దానవులు అందరూ కూడా మరి అలా చిలుకుతూ ఉన్నారంట. అందుకనే దాన్ని చిలుకు ద్వాదశి అంటూ ఉంటారు. ఆ అమృతం కోసం ఇటు అటు శేషుణ్ణే అల్లెతాడుగా ఉంటుంది కాబట్టి అటు ఇటు లాగుతూ ఉంటే ఆ రాపిడికి ఆ ఒత్తిడికి హాలాహలము అంటే విషము ఉద్భవించింది. విషాన్ని ఎవరు మరి స్వీకరించగలరు? ఎవ్వరు ముందుకు రాలేదు. ఒక పరమశివుడే ముందుకు వచ్చి ఆ గరళాన్ని ఇక్కడ ఈ కంఠం దగ్గర దాచిపెడతాడు, అలా ఉంచుతాడు. అందుకే గరళ కంఠుడు అని కూడా పేరు శివునికి. ఇలా విశేషమైనటువంటి కథనాలు ఉంటాయి. అందుకనే పార్వతీదేవి ఎప్పుడు భర్త చల్లగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి జ్వాలా తోరణం అనేది నిర్వహించేదట పార్వతీదేవి. ఇక ఆ తదానుగుణంగా అందరూ కూడా జ్వాలా తోరణం అనేది చేస్తూ ఉంటారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. అందరూ కూడా అమృతాన్ని స్వీకరిస్తారు, కానీ విషాన్ని ఎవరు స్వీకరించగలరు? ఒక భోలాశంకరుడికి అంత దేవుడు కాబట్టి, అంత గొప్పవాడు కాబట్టి తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. గజాసురుడు విషయంలో కూడా అంతే. నా ఉదరంలో ఉండు అంటే ఉన్నాడు. అలా చీల్చుకొని మళ్ళీ ఎప్పుడు కూడా చిరస్థాయిగా పూజనీయుడు అవ్వాలి నేను అని అన్నప్పుడు తెచ్చి కుమారుడికి ఆ శిరస్సును మరి అతికించడము, లోక పూజితం చేయడము, ఇవన్నీ కూడా ఒక శివునికే చెల్లిందండి. మాట చెల్లించుకోవాలంటే మరి అలా ఉంటాయి. దేవుడి అనుగ్రహం ఉంటే. అలాగే భస్మాసురుడు చూడండి, మరి ఆ వరం ఇచ్చిన కారణంగా ఆ వరం పనిచేస్తుందా లేదా అని ఎవరన్నా తల మీద చేయి పెడితే భస్మం అవుతావు అని చెప్పి వరం ఇచ్చాడు. అది ప్రయోగించాడట శివుడి మీదే. ఈ వరం పనిచేస్తుందా లేదా అని. అలా ఉంటుంది కొన్ని కథలన్నీ కూడా. దేవుడికే పరీక్షలు ఎక్కువ, మనమే అనుకుంటాము, కాదు, మనకన్నా ఎక్కువ ఉంటాయి దేవునికి పరీక్షలు. కాబట్టి వీటన్నిటి నుంచి దాటుకుని మహావీరులుగా, ధీరులుగా, యుక్తిపరులుగా నిలబడుతూ ఉంటారు. చరిత్రలో ఆచంద్రార్కము నిలబడుతూ ఉంటారు. కాబట్టి అంత గొప్పవారు అయ్యారు. శివకేశవులకు భేదం చూపించకండి. కాబట్టి ఇలా మరి కార్తీక మాసంలో చక్కగా కేదారేశ్వర వ్రతం, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకోండి. ఎక్కడన్నా వ్రతం జరుగుతుంటే కనీసం చూసి రండి, వెళ్ళి అలా చూసి వచ్చినా కూడా ఫలం అనేది మీకు తత్సమానంగా అందుతుంది. అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే దేవ దీపావళి శుభాకాంక్షలు. చక్కగా ఇల్లంతా కూడా దీపాలతోటి నింపండి. దీపావళి రోజు ఏ విధంగా అయితే చేస్తామో ఈ రోజు కూడా అలాగే చేస్తే బాగుంటుంది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగాను, బృంద తులసి మాతగా అవతరించినటువంటి రోజు కార్తీక పౌర్ణమి. సిక్కుల మత గురువు అయినటువంటి గురునానక్ అవతరించిన రోజు అని చెప్తూ ఉంటారు. అలాగే మరి అర్ధనారీశ్వర తత్వంలోకి అర్ధనారీశ్వరంగా వెలసినటువంటి రోజు కార్తీక పౌర్ణమి. కాబట్టి సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. లేదా అలా చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూసినా కూడా తత్సమానమైనటువంటి ఫలితం వస్తుంది. జ్వాల తోరణం చేస్తున్నప్పుడు వెళ్ళి చూడండి. అలాగే శివపార్వతుల కళ్యాణం చేస్తుంటే వెళ్ళి చూడండి. ఆ అక్షతలు మరి తేగలిగితే ఇంటికి తెస్తే చాలా మంచిది. లేదా కళ్యాణం చూసి రండి, చాలా పుణ్యదాయకము. అలాగే మరి పూర్వము ఇంకొక వృత్తాంతం కూడా ఉంది కార్తీక పౌర్ణమి గురించి. దేవశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు విప్రుడు ఉండేవారు. అతనికి ఒక యుక్త వయస్సురాలకి అంటే పెళ్ళిడుకు వచ్చిన యుక్త వయస్సురాలు అయినటువంటి ఒక అమ్మాయి ఉండేది, కూతురు ఉండేది. ఆమెకు మంచి సద్బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశాడు. వివాహమైన కొన్ని దినములకే వ్యాపార నిమిత్తము దేవశర్మ అలాగే ఇతని కూతురు భర్త అంటే అల్లుడు ఇద్దరు కలిపి వ్యాపార నిమిత్తము అలా బయటకు వెళ్ళినప్పుడు రాక్షసులు అడ్డగించి వీరిని సంహరిస్తారు, అంటే చంపివేస్తారు. చిన్నప్పుడే మరి ఏమీ కూడా అనుభవించక వైధవ్యం వచ్చిన కారణంగా ఒకలాంటి చిన్నప్పటి నుంచే శ్రీహరి భక్తురాలు కాబట్టి ఇక ఈ తత్వంలో మరింత ఎక్కువై భక్తి ఎక్కువై శ్రీహరికి చేరువయింది. ఇక కడకాకరికి ఆ భక్తిలోనే ఆ జీవితం అంతా గడిపిన కారణంగా శ్రీహరి ఒక వరం ఇస్తాడు. గుణవతి, నువ్వు నన్ను జీవితాంతం పూజించావు కాబట్టి ఇక మరుజన్మలో సత్యభామగా పుట్టి నా ప్రేమను అనుభవించు అని ఇలా మరి వరం ఇస్తూ ఉంటాడు ఈ దేవశర్మ కుమార్తెకు. ఇలా కార్తీక పౌర్ణమి గురించి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. చంద్ర దర్శనం చేయండి, చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. స్వస్తి.